హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఏదో సామెత చెప్పినట్టుగా వ్యవహారాలు చూస్తున్నాం రాజకీయాల్లో. మనం ఎంత అంటే మనం ఏమి మాట్లాడుకున్నా విమర్శించుకున్నా మన అన్నదమ్ములతో విభేదాలు ఉన్నప్పుడు ఒక మాటను ఏదో అభిప్రాయ భేదాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అన్నదమ్ములంతా ఒకటే అవ్వాల్సిందే. అట్లా ఉంటుంది సమాజ నిర్మాణం తీరు కూడా అలాగే ఉంది. బంధుత్వాల స్నేహాల విషయాలు చూసిన ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉచిత సలహాలను ఇస్తూ ఒక ఉత్తరం రాశాడు. 5 పేజీల ఉత్తరం అనుకుంటా, బహుశా అది 5 పేజీల లెటర్ రాశాడు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ రేవంత్ రెడ్డి గారికి లేఖ విడుదల చేశారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా చేతికి ఏదో ఆపరేషన్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నాడు. నిన్ననే అనుకుంటా డిశ్చార్జ్ అయ్యి కూడా వచ్చాడు. సో అయినా కూడా హాస్పిటల్ నుంచి కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. తప్పేం లేదు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డికి లెటర్ రాయడం. కానీ దాంట్లో ఉన్నటువంటి కోణం చూస్తే ఉచిత సలహాలు వైఫల్యాల గురించి ఎద్దేవా చేస్తున్నట్టు వెక్కిరించినప్పుడు అనిపిస్తుంది. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, లెటర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో పంపించారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన అందరికీ అర్థమయ్యే భాషలో తెలుగులో ChatGPT మన గూగుల్ తల్లి గారు ఇచ్చారు. దాని సారాంశాన్ని మనం చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన రాష్ట్ర వైఫల్యాల గురించి పక్క రాష్ట్రం సలహాలు ఇస్తున్నాయి, వెక్కిరిస్తున్నాయంటే అసలు మన స్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. వేరే మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ డ్రగ్స్ మాఫియాని అరెస్ట్ చేసేంత వరకు మనకేం తెలియదు. మనకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఇక్కడ ఫోక్సో చట్టం కేసు దుర్వినియోగం అయిపోతూ ఉంది, నీరుగారిపోతూ ఉంది, అలసత్వం వహిస్తున్నారు, మీ పోలీసు విభాగం సరిగా పనిచేస్తలేరు, మీ పర్యవేక్షణ బాగలేదని చెప్పిన సారాంశంలా ఉంది ఆయన రాసిన ఉత్తరం. ఆయన అలా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆయన నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేసు తాలూకా విషయంలో ప్రస్తావించదలుచుకున్నాడు. తప్పేం లేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే అటు ఇటు కానీ మనం ఆల్రెడీ తెలుగు ఉమ్మడి రాష్ట్రము, కలిసి ఉన్న రాష్ట్రము, విడిపోయిన రాష్ట్రము, ఇక్కడ నేరస్తుడు అక్కడ నేరస్తుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక్కడే కాదు, ఇలానే కాదు, భారతదేశంలో భారత చట్టాలు ఎక్కడైతే అప్లికేబుల్గా ఉందో, భారతదేశం ఏదైతే చెప్పబడుతుందో అక్కడ అన్నీ కూడా చట్టాలు వర్తించబడతాయి. ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రపోడు దొంగతనం చేసినా కేసు అయినా అరెస్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎలాంటి స్వేచ్ఛ అంటే స్థానిక పోలీసుల పర్మిషను ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అది కండిషనబుల్. స్థానిక పోలీస్ లిమిట్స్కే ఆ పర్మిషన్ ఉంది, ఆ కండిషన్ ఉంది. రాష్ట్రాల మధ్య కాదు, అంతర్రాష్ట్రాల మధ్యలో కాదు, రాష్ట్ర పోలీస్ లిమిట్స్ అంటే పక్కనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో మాట్లాడుతున్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆనుకొని ఉంటుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషను జూబ్లీహిల్స్ చివరి కాలనీ ఉన్నట్టు అవతల వ్యక్తి తీసుకున్న గోడవతల మనిషిని తీసుకున్న పర్మిషన్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందే. అది మనందరికి తెలిసింది. అట్లా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఆరోపితమైనటువంటి కేసు తాలూకు విషయం, వాళ్ళ తాలూకు మూలాలు తెలంగాణ మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయి. నాకైతే చిన్న కన్ఫ్యూజ్, ఆ నేరస్తుడు ఈ నేరస్తుడు ఎక్కడైనా లేదా ఆ తరహా కేసు ఇక్కడ కూడా ఉంది, దీన్ని పర్యవేక్షించమని చెప్తున్నాడు. అయితే నాకైతే అర్థం కాలేదు. దాంట్లో ఇంకా డెప్త్కి వెళ్ళాల్సి ఉంది. అది ప్రస్తావిస్తూ అలాగే ఫోక్సో చట్టంలో ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి, ఎలాంటివంటి ఉన్నట్టు సలహా చెప్పాడు. తప్పేమో సలహా చెప్పవచ్చు పెద్ద మనిషిగా. కానీ మరి ఈయన అనుభవానికి ఈయన పెద్ద మనిషికి ఈయన అనుభవానికి పెద్ద మనిషికి చాలా వ్యత్యాసం ఉంది. ఈయన సీనియారిటీకి ఈసారి సీనియారిటీకి చాలా తేడా ఉంది. ముఖ్యమంత్రి హోదాకు ఈయనకన్నా ఈసారి కన్నా డిప్యూటీ హోదా కన్నా సీఎం హోదా పెద్దది. ఈసారి పదవీ కాలం కన్నా ఈసారి పదవీ కాలం 6 నెలలు పెద్ద పొడిగెక్కుంది. సరే సలహా ఇచ్చాడు, మరి అది సహేతుకంగా ఉందా? ప్రశంసిస్తున్న ఉత్తరాలు రాయడం పెద్దగా ఎవరు ఫీల్ అవ్వరు, వ్యతిరేకిస్తున్నాడు, సలహా ఇస్తున్నారు. నిజంగా కూడా పోక్సో చట్టం కేసులో నిన్న షాబాద్లో జరిగినటువంటి అలసత్వం వైఫల్యం నిజమే, ఒప్పుకోవాల్సింది. అది కూడా దానికైనా అంత ముందు ఇంకో ప్రధాన నాయకుడి విషయంలో కూడా వైఫల్యమే. అది లాలూచి బూలుచి పాలూచి కలిసి వచ్చి ఎన్నో జరిగి చూలుచులు ఉన్నాయి అందులో. అది వైఫల్యం ఒప్పుకోవాల్సింది. బట్ పక్క రాష్ట్రం చెప్పించుకునే స్థాయికి ఉంది. ఇది కూడా బాధపడాల్సిన విషయం. పక్క రాష్ట్రం వాళ్ళు చెప్తా ఉన్నారు, అయినా రాష్ట్రమే ఉంది, దేశమే అంతా చూడకొడికి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే సలహాలు చెప్పే స్థితికి వచ్చేసినాం. సరే, పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్ ఏంటి, దాని యొక్క మ్యాటర్ ఉద్దేశాలు ఏంటి, దాని మ్యాటర్ ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా లెటర్ ప్యాడు, గూగుల్ ఇచ్చినట్టు ట్రాన్స్ఫరు, విషయం ఫోక్సో చట్టము 2012ను సమర్థవంతంగా అమలు చేయడం,
కాలపరిమితిలో దర్యాప్తు, బాధ్యతల రక్షణ, సాక్ష్యాలు, సంరక్షణ మరియు పర్యవేక్షణ సంబంధించిన సూచనలు ప్రతి చిన్న ఈ భద్రతకు హరో మరియు భయరహిత జీవన విధానం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కలిగించాలంతా ఉపద్ఘాతము. అయితే ఈ లక్ష్యంతో పోక్సో చట్టం 2012 సమగ్ర చట్టం అమల్లోకి వచ్చింది. పోక్సోలు కేసులు అత్యంత ప్రాధాన్యతతో విచారించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పలు సందర్భంలో స్పష్టం చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మా కార్యాలయానికి ముస్లిం సమాజానికి చెందిన పలువురు మత పెద్దలు హైదరాబాదు, పాతబస్తీ సహా వివిధ ప్రాంతాల్లో ప్రజల భక్తుల నుంచి పలు వినతులు అందాయి. వీటిని నెల్లూరు జిల్లాలోని రెహమతాబాద్ దర్గాకు సంబంధించిన తీవ్ర అంశాలు ప్రస్తావించబడ్డాయి. 2023 హైదరాబాద్లో లంగర్ హౌస్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ దర్గా సజ్జదా నజీనా వంశపారంపర్య ఆధ్యాత్మిక అధిపతిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయినప్పటికీ ఇప్పటికీ ఆ దర్గాలో ఆధ్యాత్మిక విధులు నిర్వహిస్తున్నారు. ఇది బాధపడాల విషయం, నిజమే. కాకపోతే ఇక్కడ మత కోణం ఉండడం అనేది నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పోక్సో కేసులు చాలా ఉన్నాయి, అన్ని కేసులు కూడా ప్రస్తావించాల్సి ఉండే. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అన్ని ప్రార్థనా మందిరాల్లోనూ అందరూ స్వామీజీలుగా చెబుతూ ఉపదేశాలు ఇస్తున్న అన్ని మతాలలోనూ, అన్ని ఆశ్రమాలలోనూ అన్ని డెన్నే అంటాను నేనైతే వాటిని. నిజమైన స్వామీజీ, నిజమైన ఉపవాచకులు ఎవరు కూడా ఆశ్రమాలు, ప్రైవేట్ లిమిటెడ్లు, సొసైటీలు పెట్టుకోరు. హ్యాపీగా వాళ్ళు ఏ చెట్టు కింద ధ్యానం చేస్తూ కాస్త 4 ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు స్వామీజీలు, వాళ్ళు నిజమైన తపస్సు చేసేటువంటి జ్ఞానులు, విజ్ఞానులు, తపోవనసులు. అట్లాంటిది వాళ్ళని నేను గౌరవిస్తాను. సరే, అదంతా పక్క పెట్టేస్తే ఇక్కడ ఓన్లీ దర్గల్నే ప్రస్తావించిన విధానాన్ని అయితే నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళను ప్రస్తావించండి. అలాగే అన్ని మతాలలో జరుగుతున్నాయి. సమాజంలో చాలా పోక్సో కేసులు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. నిన్నగాక మనం వరంగల్ నుంచి ఉంటున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి. వాటిని అన్నిటి మీద ఉండాల్సిందే కానీ కేవలం ఒక మతాన్ని కోడ్ చేస్తూ మీరు చేసిన విధానం అయితే మీ మత రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇదే విషయంలో ఆలయాల పేరు చెప్పి చందాలు దొరికేసినటువంటి అయోధ్య రామాలయం గురించి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదు. దాని మీద స్పందించలేదు ఇంతవరకు. సరే, అదంతా వేరే డిబేట్ అవుతుంది, మనకు వేరే ప్రస్థానానికి వెళ్దాం. సో ఖచ్చితంగా ఇది రెహమతుల్లా దర్గా కాదు, ఇంకే దర్గాలో జరిగినా కూడా చర్యలు తీసుకోవాల్సిందే, గుర్తు చేయాల్సిందే. గుర్తు చేసినందుకు ధన్యవాదములు. కానీ కేవలం ఒక మతానికి కోణంలో మీరు మాట్లాడిన విధానం చూస్తే మీరు మత రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతూ ఉంది. హైదరాబాద్లో లంగర్ హౌస్ ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశం సమగ్ర విచారణకు ఆదేశించింది. సరే, వాళ్ళకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా ఈ స్టేట్లో కూడా మనుషులు ఉన్నారు కాబట్టి గుర్తు చేయడం తప్పేం లేదు. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, గుర్తు చేయడం తప్పేం లేదు. ఈ ఒక్క కేసే కదా, చాలా కేసులు ఉన్నాయి కదా, చాలా మతస్థుల మీద ఉన్నాయి కదా. ఊకే మతస్థుల మీద కూడా పలానా కేసులో పలానా వాళ్ళని చెప్పుంటే బాగుండేది. అలా చెప్పకుండా మతాన్ని కోడ్ చేస్తున్నట్టుగా కోడ్ చేయడం నాకు అయితే అర్థమవుతుంది. మత రాజకీయాలకు దూరంగా ఉంటాయని ప్రారంభించిన మీ పార్టీ పూర్తిగా మతాన్ని తొడుక్కోవడం అనేది ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఇకపోతే ఈ చట్టాలు ఎలా ఉండాలి, వీటి పనితీరు ఎలా ఉండాలని సమగ్రంగా ఉపదేశానుసారం ఇచ్చాడు అన్ని. షాబాద్లో జరిగింది వైఫల్యం గురించి స్పష్టంగా 2వ పేజీది ఇది. దీనికి అత్యంత విషాదకర ఉదాహరణ 2026 జూన్ 10న తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన సంఘటన నిలుస్తున్న ఒక మైనర్ బాలిక వెంటబడడం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోక్సో చట్టంలో సెక్షన్ 11-12 ఎదుర్కొన్న కేసు వ్యక్తి బెయిల్పై పిటిషన్ చేసినటువంటి విషయాలు నిజమే. వాస్తవం నేనేమంటున్నానంటే చాలా చెప్పాడు, ఎట్లెట్లా మనం అది చట్టాన్ని ఎట్లా అమలు చేయాలి, ఒక సమగ్ర సర్వేలు, మేధావులు, కాలపరిమితులు ఏం చేయాలి, పేజీలు అలవాటుగా వారిని నిలవబడితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా సూచనలు బాగా చేశాడు. కాదని చేయడంలో తప్పేం లేదు. కానీ మనకు పక్క రాష్ట్రానికి చెప్పిన దానికి కూడా మన రాష్ట్ర సార్లకు వ్యవహారం తెలుస్తలేదా అనేది బాధ. అంటే మనం వైఫల్యం చెందుతుంటే పక్క రాష్ట్ర పోళ్ళు మరి ఎత్తి చూపిస్తూ ఉన్నారా. మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న వైఫల్యాల గురించి మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తేనే కేసుల మీద కేసులు పెడితే కక్ష ఇగో సాటిస్ఫాక్షన్ కాలేదని చెప్పి కేసుల తీరు మారిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా 2000 ఎపిసోడ్లు చేశాడు ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక మహిళల ఇంటి కుటుంబాలని, ఆ పార్టీ మహిళలను, ఆ పార్టీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మహిళల మీద ఏకంగా 2000 పొలిటికల్ సెటైర్ చేసి ఆహోబాలతో సెటైరికల్ చేసి వ్యక్తిగత హననం చేస్తుంటే పిలిచి ప్రశంసించినటువంటి వైనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాటి మీద కేసులు ఉండవా? అలసత్వం ఉండదా? మహిళలకు మీ రాజ్యంలో ఆత్మగౌరవాన్ని ఇస్తామనేటువంటి భరోసా ఇవ్వలేరా?
ఎక్కడికి పోయాయి? 3,000 మంది మహిళలు అపహరించబడిన మహిళల కేసులు ఎటుపోయాయి? వాటిని ఎవరు అడగాలి? ఏమైనా మొదటి సంతకం పెడతా అన్నటువంటి సుగాలి ప్రీతి కేసు, ఇవన్నీ ఎవరు అడగాలి? ఎవరు రాయాలి వీటి మీద ఉత్తరాలు? ఎవరు రాస్తే బాగుంటుంది? ఎందుకు ఈ ఉత్తర ఉద్దేశం ఏంటి? మతాన్ని కోడి చేసుకుంటున్నారా? వైఫల్యాన్ని కోడి చేసుకుంటున్నారా? రాబోయే రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాలి, ఇలా రాస్తే తెలంగాణ లేదా అలజడి పుడుతుంది, అలజడి పుట్టిన నుంచి మళ్ళీ భావజాలం చేసుకోవాలి, రాబోయే జేహెచ్ఎం ఎన్నికల్లో స్థానాన్ని గెయిన్ చేసుకోవాలని ఏమైనా కుట్ర చేస్తున్నారా అని మేము ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు గౌరవప్రదంగా రాసి ఉంటే బాగుండేది. ఒక కమిషన్ రిపోర్టర్ ఇస్తుంటారు, ఏం చేయాలి సూచనలు, ఆ విధంగా ఇచ్చారు మీరు సూచనలు, చట్టం ఎలా అమలు చేయాలనేది. ఇవే చట్టాలు అమలు చేసే తీరు విషయం గురించి మీకు ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది మీ రాష్ట్రానికి? ఒక రాష్ట్రంలో జోక్యం చేసుకొని ఇట్లాంటి సలహాలు, ఇట్లాంటి విధానం చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీ లేదు, మీ పోటీ చేయలేదు, మీకు బాధ్యత లేదు. ఇక్కడ ఎప్పుడు పోటీ చేశారు సరిగ్గా? ఎప్పుడు ఈ ప్రజల తీరులు కష్టాలను ఎప్పుడు భుజానికి ఎత్తుకొని మాట్లాడారు? ఎప్పుడు చేశారు? ఏ ఎన్నికల ముందో ఓట్ల పండుగ ఒక్కరోజు ముందు 4 రోజుల ముందు కనిపించి పండుగ నాడు ఓట్లు చీల్చి వెళ్ళిపోయేటువంటి మీ పార్టీలు ఏ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఉండండి, కష్టమో నష్టమో కేఏ పాల్లో మీరు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయండి, ఒక క్రెడిబిలిటీ నిలబెచ్చుకోండి, మా వాక్కును వినిపించండి, మా సమస్యను వినిపించండి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం అందరూ మాట్లాడాలి, అందరూ చేయాల్సిందే కదా. మీరు చేయకుండా ఇట్లా చేయడం, మతాన్ని ముసుగులో పెట్టుకొని ముందుకు రావడం అనేది చాలా ఆక్షేపణీయమైంది. వ్యక్తులను అనండి మీరు, పర్వాలేదు. ఇంకా పోక్సో కేసులు చాలా ఉన్నాయి, అలసత్వం వహించిన కేసులు చాలా ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తావించాల్సి ఉంటే మీకు ఏమైనా 2 కేసులు కనిపించాయా? అసలు మీరు ఉత్తరం రాయాల్సినంత అవసరం ఏర్పడదు. మీరు రాయగానే ఇక్కడ అలజడి పుట్టేసి అప్పటికప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసేసుకొని పోక్సో చట్టం ఎట్లా అమలు చేయాలో చేసి చూపిస్తారనుకుంటున్నారా? ఏం అలా అయితే చూద్దాం, నిజంగా మంచిగా జరుగుతుంది సమాజానికి. ఇది రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లెటర్ తాలూకు విశ్లేషణ. రాయడం తప్పు కాదు, ఇచ్చిన ప్రస్తావన ఇచ్చినటువంటి కోణమే నాకు కొంచెం తేడా కొట్టింది. చాలామంది మీద కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందరూ కూడా నేను అదే ఏమంటున్నానంటే, ఎప్పుడైతే హిందూ మతం మీద ఇతర మతస్థులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసు పెట్టాల్సిందే. అలాగే ఇతర మతస్థుల మీద ఏ హిందువైనా ఇంకే ఇతర మతస్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసు పెట్టాలి. అది చట్టం తీరు, అది పాలకుల తీరు. లేదు మేము అలా వ్యవహరించమన్నప్పుడు అందరి రాజకీయ నాయకులుగానే మీరు కూడా భావించాల్సి వస్తుంది. అందరి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళే మీరు కూడా. అట్లా కాదు కదా. ఎవరు కూడా ఎవరి మతాన్ని ద్వేషించకూడదు. నీకు చేతనైతే నీ మతం ఔన్నత్యాన్ని గురించి మాట్లాడు. అట్లాంటి చట్టాలు రావాలని నేను మొదటి నుంచి కూడా చెప్తాను. నీకు ఇష్టం లేని మతాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, అది నీకు స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నీకు కానిది, నీకు చెందని మతం గురించి నువ్వు కామెంట్లు చేయొద్దు, లోపాలను కూడా ఎత్తి చూపించద్దు. నీ గొప్పతనం నువ్వు చెప్పుకో, నీ మతం గొప్పతనం. దమ్ముంటే నీ మతంలో ఉన్నటువంటి లోపాలను చెప్పుకో. అవి వదిలేసి ఇతను ఆయన అన్నాడని, ఆయనని ఈయనని చెప్పి సమాజంలో కలతలు సృష్టిస్తున్నారు. గది నాకు ఇబ్బంది. నేను చక్కగా ఎవరి అభిమతాన్ని వాళ్ళు పాటించండి, అది ఆ మతమే గొప్పది. ఎవరి అభిమతాన్ని వాళ్ళు పాటించుకొని గౌరవించుకోవడమే ఆ మతం గొప్పది. ఇతరుల అభిమతాన్ని దెబ్బతీసే మతం మూర్ఖత్వం అవుతుంది. అది ఏ మతమైనా సరే. నేను అందుకే చెప్తాను, నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరించు, నువ్వు నచ్చిన మతాన్ని నువ్వు అవలంబించు. నీకు ఏ మతం నచ్చకుంటే నువ్వు న్యూట్రల్గా ఉండు. కానీ ఒక మతంలో ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీసేటువంటి విషయాలని నువ్వో డిసైడ్ చేయలేనటువంటి, నేనో సమాధానం చెప్పలేనటివి, సమాధానం చెప్పలేని ప్రశ్నలను, టాపిక్ను బయటికి తీసి చర్చించి మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడేలా నువ్వు ఒకటంటే వాళ్ళు ఇంకో 2 అంటారు. అదే పంచాయతీ ఇప్పుడు రావణ్ విషయంలో జరుగుతూ ఉంది. వాడెవడో తలకాయలైనాడు, పిచ్చి వాగుడు వాగాడని ఆయన మీద ఈయన నోరేసుకున్నాడు. ఇది పట్టుకొని కేసులు పెట్టారు. కానీ మరి ఈయన వాగడానికి కారణమైన పిచ్చివాగుడు గురించి ఎవరు ప్రస్తావిస్తలేరు. ఇతను నేరమైనప్పుడు ఆ నేరాన్ని ప్రోత్సహించినటువంటి ఈ నేరం కూడా అరెస్టు చేయబడితే అది చట్టం అంటారు, లేదా వైఫల్యం అంటారు, చట్టాల దుర్వినియోగం అంటారు. నీకు బరిగే ఉందని చెప్పేసి నీ చేతులు రాజ్యం ఉందని చెప్పి నువ్వు చేస్తే మళ్ళీ నువ్వు నేర్పిన విద్య నేరజాక్ష అంటూ రేపు పార్టీలు మళ్ళీ రాజకీయం మారితే మళ్ళీ అదే బలమిస్తారు. నువ్వు మంచి చేసి ఉంటే వాళ్ళు మంచి చేస్తారు, లేదా నీకు ఏం చేయకుండా హాని పెడతానికి కూర్చుంటారు. ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్లో పవన్ కళ్యాణ్ చొచ్చబడడం నిజంగా బాధాకరం. చక్కగా రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండి, సత్సంబంధాలతో మీకు రావాల్సిన కరస్పాండెంట్ చేసుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఏదో వైఫల్యం జరిగిపోయింది కాబట్టి మీరు ఇట్లా మతానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించి చెప్పడం అనేది ఆశ్చర్యానికి గురి చేసింది.
మీకు ఏదన్నా మీ రాష్ట్రానికి జరుగుతున్నట్టు ఇంటర్లింక్ ఉన్నటువంటి వ్యవస్థల గురించి సమస్య జటిలంగా ఉంది, మీ రాష్ట్రం తరఫున ఉన్నటువంటి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మహారాష్ట్ర ఉన్నటువంటి సమస్యను పరిష్కరించండి, ఆ కేసు తాలూకు వ్యక్తిని అరెస్ట్ చేయండి అని ప్రశ్నించుంటే, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయమైనటువంటి కమ్యూనికేషన్స్ ఉంటే విషయంలో మాలాంటి వాళ్ళ వరం జోక్యం చేసుకుని విశ్లేషణ చెయ్యం. ఇక్కడేదో వైఫల్యం చెందిపోయిందా అని చెప్పేసి మీరేదో ఎద్దేవా చేసి చూపించడాలు, మీరేదో మతాన్ని జోడి చూపించాడు. మరి ఇవే విషయాలు వైఫల్యాలు, ఇవే విషయాల్లో మీలో చట్టాలు దుర్వినియోగం జరుగుతున్న విషయాల గురించి మేము ఒక లెటర్ రాస్తే ఎలా ఉంటుంది? మీ వైఫల్యాల గురించి, మీరు సాధించాల్సిన టాస్కులు పూర్తి చేయకుండా వదిలేసిన అంశాల గురించి, మీరు ఆ చట్టాలను ఎలా అమలు చేయాలనే ఉద్దేశం నుండి వాక్కు స్వాతంత్రాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తానికి, ఏ విధంగా చట్టాలని, పౌర హక్కులను ఏ విధంగా, ఏదైతే రాజ్యాంగ స్వేచ్ఛ హక్కులని, భావ స్వేచ్ఛని, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాస్తున్నారో వాటిని గురించి కూడా ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది? లేనిటువంటి ప్రస్తావన తీసుకొచ్చారంటే చాలా అలజడి సృష్టిస్తానికి ఏమని అనుమానంగా ఉంది. ఏది జరిగినా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల మైలేజ్ కోసమే చాలా ఎత్తుగడలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇట్లాంటి విద్వేషాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మనమే ఉండాలి. జాగృత మేమే, మాలాంటి వాళ్ళే విశ్లేషకుడి ముందు జాగ్రత్తగా తెలియజేయాల్సిన అవసరం ఉన్న బాధ్యత కాబట్టి ఇట్లాంటి ప్రస్తావన విశ్లేషణ చేయడం జరిగింది. ఏది జరిగినా కూడా రెండు రాష్ట్రాల అభ్యుదయమే మనం కోరుకుందాం.